నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతగానో శ్రమించి తెలంగాణ నీటి హక్కులను కాపాడడానికి వారెంతో శ్రమించారు. తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ హక్కులను కాపాడడానికి కూడా నిరంతరమైన పోరాటం చేశారు. ముఖ్యంగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు చాలా నష్టం జరిగిందని నిర్విరామంగా పోరాటం చేసి కృష్ణా ట్రిబ్యునల్ను సాధించి కృష్ణా నదీ జలాల పునః పంపిణీకి కేసీఆర్ గారు సాధించారు. అట్లే గోదావరిలో మనకు అడ్వాంటేజ్ ఉంది. గోదావరిలో సబ్ బేసిన్ వైజ్ అప్పటి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది కనుక ఆ గోదావరిలో తెలంగాణ హక్కులను శాశ్వతంగా నిలపడం కోసం కేసీఆర్ గారు ఎంతగానో కృషి చేశారు.